హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సంబరాలు షురు అయిపోయినట్టే. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు చేసుకొని తీసుకువెళ్ళి అమ్మవార్లకి సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన వంటలు మనము బోనం రూపంలో తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తుంటాం కదా. అందులో మెయిన్గా బోనంతో పాటు మనకి ఇంకొకటి కనిపిస్తుంది, వేపాకు. ఎక్కువగా బోనాలు ఉన్నాయి అంటే బోనంతో పాటు ఎక్కువగా కనిపించేది వేపాకు అండ్ నిమ్మకాయలు. ఈరోజు నేను అమ్మవార్లకి ఎంతో ఇష్టమైన వేపాకు అండ్ నిమ్మకాయల మాలని ఎలా రెడీ చేశానో చేసి చూపించాను. చాలామంది ఇలాంటి బోనాల టైంలో అమ్మవారికి మాలలు చేసి తీసుకెళ్తారు కదా. ఒకవేళ ఎవరైనా చేయాలంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనం భక్తి శ్రద్ధలతో మంచిగా చేస్తే అమ్మవారు మనం సమర్పించేవన్నీ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది. అలానే మనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. బోనాలు అంటే ఏంటి, వేపాకు విశిష్టత, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు వాడతామో మంచిగా తెలుసుకుంటూ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మనం వేపాకులు, నిమ్మకాయలు, పువ్వులు ఏమైనా మధ్యలో పెట్టుకోవడానికి తీసుకొని, ఎక్కువగా ఈ పువ్వులు కానీ లేదంటే మల్లె పువ్వులు ఉన్నా కూడా పెట్టండి. అమ్మవారికి మల్లె పువ్వులు అన్నా కూడా చాలా ఇష్టం కదా. అలా అన్నీ రెడీ చేసుకొని కింద ఒక బేస్ లాగా మనము సూదిని గుచ్చుకోవడానికి పెట్టుకున్నారంటే మనకి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేతిలోనే పెట్టుకొని గుచ్చుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలా కింద ఏమైనా పెట్టుకోండి. నేనైతే థర్మకోల్ లాంటిది ఒకటి షీట్ యూజ్ చేస్తున్నాను. దానికి సూది గుచ్చుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది. మనం ఆకుల్ని గుచ్చుకోవడం, ఈ మిగతా పువ్వుల్ని గుచ్చుకోవడం అనేది ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. థర్మకోల్ లేకుంటే ఆలుగడ్డలు కూడా పెట్టవచ్చు. కింద మనం ఒక ఆలుగడ్డని పెట్టి దానికి సూది గుచ్చుకున్నామంటే అలా కూడా మనం మంచిగా గుచ్చేసుకోవచ్చు మాలని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను వేపాకులని ఇలా ఒక ఫోల్డ్ ఇట్లా చేసుకొని మలుచుకుంటున్నాను. అలా మలుచుకొని గుచ్చామంటే మనకి మంచిగా అనిపిస్తుంది చూడడానికి మాల అనేది. అండ్ నేను తీసుకున్న ఆకులు అనేవి పెద్ద ఆకులు కాబట్టి నార్మల్గా గుచ్చేసుకుంటే ఆ మాల అనేది స్టిఫ్గా ఉండదు. ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇలా మలుచుకొని గుచ్చుకున్నామంటే మాల మంచిగా స్టిఫ్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ ఆకులు చిన్నగా ఉంటే మాత్రం నార్మల్గా కూడా గుచ్చేసుకోవచ్చు, అలా కూడా బాగా కనిపిస్తుంది. ఎక్కువ పొడుగుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. చిన్నగా అట్లా ఉంటే మాత్రం నార్మల్గా మనము ఆకులు గుచ్చుకుంటాం కదా, సేమ్ అలానే రౌండ్గా మనకి గుచ్చేసుకుంటే సరిపోద్ది. ఎవరైనా మాలను రెడీ చేసి అమ్మవారికి వేయాలి అని అనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు, నిమ్మకాయలు ఈ కాంబినేషన్లో మాల రెడీ చేసి వేస్తే చూడడానికి బాగుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి చాలా సంతోషంగా స్వీకరిస్తుంది. ఈ బోనాలు, వేపాకు మాలలు, ఈ నిమ్మకాయ మాలలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ అవే కాకుండా నేను చెప్పిన దాంట్లో ఏదో మిస్టేక్ ఉన్నా లేదంటే మీకు ఇది కాకుండా ఇంకా వేరే తెలిసినా కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా వినేది బోనాలు అనంటే, బోనం అంటే భోజనం నుంచి వచ్చిన పదం అని, అమ్మవారికి కృతజ్ఞతగా మొక్కులు తీర్చుకునేందుకు అన్నం, బెల్లం, పాలు వేసి వండిన నైవేద్యాన్ని భక్తులు మట్టి పాత్రలో తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ పవిత్రమైన నైవేద్యంతో ఉన్న కుండనే మనం బోనం అని పిలుస్తాం. బోనాలు అనేవి తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే ఒక కృతజ్ఞత పూర్వక పండగ. పూర్వకాలంలో ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై కలరా, ప్లేగు, మలేరియా ఇలాంటి అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించేవంట. ఈ వ్యాధుల బారిన పడకుండా గ్రామాలను, ప్రజలను కాపాడాలని గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ ఇలా అమ్మవార్లకి భక్తులు వేడుకుంటూ బోనాలు సమర్పించేవారు. మనం బోనాల టైంలో పసుపు, వేపాకులు, నిమ్మకాయలు ఇలా వాడుతుంటాం కదా. వీటన్నింటికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అమ్మవార్లకు వేపాకు అంటే ఎంతో ఇష్టం కదా, అందుకే అమ్మవార్లకి ప్రతి బోనాలకి
మనము వేపాకుతో మంచి అలంకరణ చేసి అమ్మవారికి బోనాలను సమర్పిస్తాము. హిందూ పురాణాల ప్రకారం వేప చెట్టులో అమ్మవారు అంటే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇలా అమ్మవార్లు కొలువై ఉంటారని నమ్మకం. ఈ వేపాకు అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. అందుకే దీనిని అమ్మవారి పత్రం అని కూడా పిలుస్తారు. ఈ వేపాకులకు శరీరానికి మరియు మనసుకు చలవ చేసే గుణం ఉంటుంది. కావున అమ్మవారి ఉగ్రతను తగ్గించి శాంతింపజేయడానికి వేపాకులను ఉపయోగిస్తారు. ఈ వేపాకులు అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇది దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. బోనం కుండపై, అమ్మవారి మెడలో, ఇంకా ఇంటి గుమ్మాలకి కూడా వేపాకులని అలంకరిస్తారు. చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాము. వీటిని యూజ్ చేయడం వెనక చాలా రకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ వేపాకులో సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ పెరుగుదలను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. ఈ వేపాకు అనేది సహజ కీటకనాశిని. దోమలు, ఈగలు వంటి పురుగులను దూరంగా ఉంచుతాయి. ఈ బోనాల సమయంలో వేలాది మందులు ఒకే చోట చేరుతారు. ఇంకా పూర్వకాలంలో పరిశుభ్రత కోసం వేపాకు చాలా ఉపయోగపడేది. ఇంకా ఈ వేపాకు అనేది కొంతవరకు గాలిని శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ నిమ్మకాయలు, వేపాకు అనేది అమ్మవార్లకి ఎంతో ఇష్టం అండ్ పవిత్రతకి గుర్తు. ఇంకోటి ఏంటంటే ప్రకృతి ద్వారా రక్షణ పొందాలనే భావన. అంటే ఇప్పుడు ఆలయం చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేందుకు, పురుగులు, ఈగలు తక్కువగా ఉండేందుకు, భక్తులకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు, ఇంకా మనం బోనం కుండకి వేపాకు కడతాం కదా, కుండలో ఉన్న ప్రసాదాన్ని ఈగలు, పురుగుల నుండి కాపాడేందుకు, కుండ పవిత్రంగా ఉండాలని సూచించేందుకు, ఈ వేపాకు సువాసన సహజ గుణాల వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కూడా మనం వేపాకుని వాడుతుంటాము. ఇంకా ఇలాంటి టైంలో ఇంటి గుమ్మాలకి కూడా వేపాకు తోరణాలు కడుతుంటాం కదా. ఈ వేపాకు, నిమ్మకాయ ఇలా కట్టుకోవడం వల్ల కొంతవరకు దృష్టి అనేది పోతుంది. ఇంకా శుభప్రదమైన సంకేతం అన్నమాట. మెయిన్గా పండగ వాతావరణం రావడానికి మనం మామిడాకు తోరణాలు, ఇలా వేపాకు తోరణాలు ఎక్కువగా పెట్టుకుంటుంటాం కదా. వీటి అన్నింటికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వీటి వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలు ఉన్నాయి ఈ ఆకులకి. కాబట్టి మనం ఎక్కువగా ఇలా తోరణాలు పెట్టుకోవడం మంచిది. ఇలా మనం ఆకులతో తోరణాలు పెట్టుకోవడం వల్ల కొంతవరకు పురుగులు, దోమలు కొంతవరకు దూరంగా ఉండేందుకు మనకి యూజ్ అవుతాయి. ఈ వేపాకు, నిమ్మకాయలు, పసుపు వీటన్నింటిని వాడడం వల్ల మన సాంప్రదాయంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. కాబట్టి ఇలా మనం వీటిని వాడడం చాలా మంచిది. ఇలా మనం భక్తితో చేసే వాటి వెనుక కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అన్నీ మనకి ఆరోగ్యానికి మేలు చేసేవే కాబట్టి ఇలా మనం వాడడం చాలా మంచిది. అందుకే అంటుంటారు కదా, మన పెద్దలు చేసిన ప్రతి ఆచారం వెనుక భక్తితో పాటు ప్రకృతి, ఆరోగ్యం, పరిశుభ్రత అనే గొప్ప సందేశాలు కూడా దాగి ఉంటాయని. మన పద్ధతులు, ఆచారం వెనుక ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా మనం పండుగ టైంలో కానీ ఇట్లా ఆకులు పెట్టుకోవడం, తోరణాలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి యూజెస్ ఉంటాయి. పసుపును గడపలకి రాయడం వల్ల అట్లా కూడా క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంకా పేడతో అలుగు చల్లడం వల్ల కూడా ఏమైనా క్రిములు, కీటకాలు ఉంటే చనిపోయి దోమలు కూడా ఎక్కువగా ఉండకపోతుండే. దీవాళీ టైంలో కానీ అట్లా ఇల్లును శుభ్రంగా చేసుకొని మంచిగా ఇంటి ముందు అలకడం వల్ల కూడా అట్లా దోమలు రాకుండా. మన ఆచారాలు, సాంప్రదాయాల వెనుక ప్రకృతి, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇలాంటి గొప్ప జీవన విధానాన్ని, ఇలాంటి మంచి లైఫ్ స్టైల్ని మన పూర్వీకులు మనకి అందించినందుకు మనం చాలా అదృష్టవంతులము. ఇలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవే కాకుండా మీకు ఒకవేళ వేరే ఏమైనా తెలుసున్నా కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలా మాల అనేది నీట్గా ఆకులతో, నిమ్మకాయలతో మనం ఇలా గుచ్చుకున్నాక పైన ఆకులు అనేవి ఊడిపోకుండా ఒక ఏదైనా కట్టెతో కానీ అలా పెట్టేసుకోండి. మనకి ఆకులు పైకి ఊడిపోకుండా మంచిగా ఉంటాయి.
మెయిన్గా మన ఈ వేపాకులకు మంచిగా కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేలాగా మన నిమ్మకాయలు అనేవి ఎల్లో కలర్ ఉన్నాయి కాబట్టి ఈ రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బాగా సెట్ అయింది కదా. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంది కదా. అమ్మవారికి వేస్తే మాత్రం చాలా కళగా కనిపిస్తారు అమ్మవారు, చాలా చూడముచ్చటగా కూడా ఉంటుంది. అండ్ మనం భక్తితో మన ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి మాల చేసి వేస్తున్నాం కదా, మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మనకి ఎప్పుడూ ఉంటాయి. సేమ్ ఇలానే మనం మాల చేసి తోరణంలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా తోరణంగా పెట్టుకోవడానికి మనం ఇలా కొన్ని ఒక 4-5 ఇట్లా వేపరిల్లల్ని తీసుకొని మనం ఇదే ఇట్లాంటి మాల చేసుకుంటాం కదా, ఆ మాలకి మనం ఇట్లా మధ్య మధ్యలో ఈ వేపరిల్లలని యాడ్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగా కనిపిస్తుంది మన గుమ్మానికి కట్టుకున్నప్పుడు. ఇలా రెడీ చేసుకొని కనుక మన గుమ్మానికి కట్టుకుంటే చూడ్డానికి సాంప్రదాయంగా ఉంటుంది అండ్ చాలా చూడముచ్చటగా కూడా ఉంటుంది. ఇలా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. గుమ్మానికి కట్టుకోవడానికి ఇలా తోరణంలాగా కూడా చేసి చూపించాను. ఇంకా నవరాత్రుల టైంలో అమ్మవారికి ఇలా వేపాకు, నిమ్మకాయలు, ఇంకా గాజుల మాలలు కూడా చేసి వేస్తుంటాం కదా. మంచిగా డిఫరెంట్గా అనిపించేలా కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ని. అండ్ ఇది మన ఇవాల్టి వీడియో. మీ అందరికి ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.